అందరికీ నమస్కారం అండి. నిన్న మనం భాగవతంలోని పోతన మహాకవి వర్ణించినటువంటి అమ్మవార్ల యొక్క మహాత్మ్యాన్ని గురించి తెలుసుకున్నాం. ఆయన ముగురమ్మలను ఏ విధంగా వర్ణించాడు అనేటటువంటి విషయాన్ని గురించి తెలుసుకున్నాం మనం. ఈరోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆయన ఏ విధంగా స్తుతి చేశాడు అనేటటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా శ్రీ మహావిష్ణువు యొక్క వర్ణన గురించి, ఆయన యొక్క విశిష్టతను గురించి, ఆయన మహాత్మ్యాన్ని గురించి తెలియజేసేటటువంటి ఒక పద్యాన్ని మనం తెలుసుకుందాం. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోర కుటీపయోఘృతాహారికి బాలకగ్రహ మహాసుర దుర్వినితాపహారికి. ఎంత అద్భుతంగా రాశారో చూడండి పద్యాన్ని పోతన గారు. నిజంగా భగవంతుని యొక్క మహాత్మ్యం ఎంతదో తెలియదు, కానీ ఆ మహాత్మ్యానికి మించినటువంటి వర్ణన పోతనని ఆయన రాసినటువంటి పద్యములో అంత గొప్పగా ఎవరు రాయగలరని. ఇంకా హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటీ ప్రయోఘృతాహారికి బాలకగ్రహ మహాసుర దుర్వినితాపహారికి. నా మనస్సును హరించినటువంటి ఆ పరమాత్మకు, శ్రీ మహావిష్ణువునకు నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు ఆయన. నా మనస్సును హరించినటువంటి శ్రీహరికి, అలాగే నందగోకులములో విహరించేటటువంటి ఆ కృష్ణ పరమాత్మనకు, అలాగే రాక్షసులను సంహరించినటువంటి ఆ రాక్షస అరి అయినటువంటి రాక్షసులకు శత్రువైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువును, అలాగే భక్తుల యొక్క దుఃఖాలను హరింపచేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువును, అలాగే దుర్మార్గుల యొక్క సంపదలను నాశనం చేసేటటువంటి శ్రీ మహావిష్ణువు అట ఆయన. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దుష్ట సంపదలు అంటే, దుష్టుల యొక్క సంపదలు అంటే నాస్తికత్వం పెంపొందించుకున్నటువంటి వారు అని అర్థం. అంటే దైవభక్తి లేనటువంటి వారి యొక్క సంపదలను హరించేటటువంటి వాడు అని అర్థం. ఇక్కడ సంపద అంటే రెండు రకాలైనటువంటివి ఉన్నాయండి. లౌకిక సంపదలు, అలౌకికమైనటువంటి సంపదలు. దుష్టుల యొక్క అలౌకిక సంపదలను, లౌకిక సంపదలను కూడా నాశనం చేయగలిగినటువంటి శక్తి సంపన్నుడట శ్రీ మహావిష్ణువు. అది చెప్తున్నాడు. భక్తుల యొక్క దుఃఖాన్ని హరించేటటువంటి వాడు కూడా శ్రీ మహావిష్ణువే. అలాగే దుర్మార్గుల యొక్క సంపదలను నాశనం చేసేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అలాగే గొల్ల పల్లెలందు పాలు నెయ్యి దొంగలించేటటువంటి ఆ కృష్ణ పరమాత్మ, ఆయనను నేను స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఆయనకి నేను సేవ చేస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు అన్నమాట. అలాగే బాలకులను దొంగిలించే రాక్షసులను సంహరించేటటువంటి వాడు కూడా శ్రీకృష్ణ పరమాత్మే. ఎంతమంది రాక్షసులను సంహరించాలంటే బాల్యములోనే అనేక మంది రాక్షసులను సంహరించాడు. అలాగే దివ్య పురుషునకు భక్తితో అటువంటి దివ్య పురుషుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నేను అంజలి ఘటిస్తున్నానయ్యా అని చెప్తున్నారు పోతన మహాకవి. ఆయన చిన్నప్పుడు ఎందరో రాక్షసులను పాలిచ్చి తనని చంపడానికి వచ్చినటువంటి పోతన వంటి రాక్షస స్త్రీలను సంహరించాడు. అలాగే
ఇంకా ఎంతమందినో రాక్షసులను సంహరించడం అనేటటువంటిది చేశాడు. అంటే ఇక్కడ లోక కళ్యాణం కోసము ఏ పరమాత్మ అయితే ప్రభవిస్తాడో ఆ పరమాత్మ భక్తులను, అలాగే బ్రాహ్మణులను, అలాగే సుజనులందు తరచు చొచ్చిందు అంటాడు. ఆయన ఎప్పుడు కూడాను మంచివారి యొక్క మనసులలో తిష్ట వేసుకొని కూర్చుంటాడట. అటువంటి పరమాత్మను నేను నిరంతరము కొలుస్తున్నాను, ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు ఈ పద్యము ద్వారా. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితం వినీ మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోష కుటీపయోఘృతాహారికి బాలకగ్రహ మహాసుర దుర్వినితాపహారికి. అటువంటి ఆ శ్రీ మహావిష్ణువునకు నేను జ్యోతలిడుతున్నాను, నమస్కరిస్తున్నాను, పూజిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. దేనికి? నేను చేస్తున్నటువంటి భగవంతుని యొక్క స్తుతిలో భగవంతుని యొక్క విశిష్టతలను తెలిపేటటువంటి అద్భుతమైనటువంటి మహాభాగవత కథలో ఎటువంటి ఆటంకములు కలగకుండా ఉండేటట్లుగా వాళ్ళందరినీ కూడా వరుసగా ప్రార్థించడం అనేటటువంటిది చేస్తున్నారు పోతన్న గారు. అలాగే మరొక పద్యం కూడా ఈయన్ని గురించి చెప్పడం అనేటటువంటిది చేశారండి. శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోరనీరద విముక్త శిలాహత గోపికాపాలికి వర్ణధర్మ పరిపాలికి అర్జున భూజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర వినిరుద్ధ మరీచి మాలికిన్. శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోరనీరద విముక్త శిలాహత గోపికాపాలికి. ఎంత గొప్ప సమాసం వేశారో చూడండి ఇక్కడ. శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోరనీరద విముక్త శిలాహత గోపికాపాలికి వర్ణధర్మ పరిపాలికి అర్జున భూజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నర్జున భూజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్. అద్భుతమైనటువంటి శీల సంపద కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అని చెప్తున్నాడు. పరమశివుని వంటి వాణ్ణి కూడా వశం చేసుకున్నటువంటి గొప్పవాడు హరి. అలాగే బాణాసురుని యొక్క చేతులను ఖండించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అలాగే ఇంద్రుని పరాజితుని చేసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఇంద్రుడు ఒకానొకప్పుడు వడగళ్ల వాన కురిపించాడు మధురానగరంలో. వాళ్ళందరూ కూడా గోపికలందరూ కూడా గోవులను మందలందరినీ కూడా అక్కడ ఉంచుకుంటే వాళ్ళ మీద ఇంద్రుడు కోపించి వడగళ్ల వాన కురిపిస్తాడు. అటువంటి సమయమున వాళ్ళందరినీ కూడాను రక్షించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వాళ్ళందరినీ రక్షించడం అనేటటువంటిది చేశాడు కదండి, అదన్నమాట. అలాగే వర్ణాశ్రమ ధర్మాలను రక్షించినటువంటి వాడు కూడా శ్రీ మహావిష్ణువే. అలాగే అర్జున వృక్షాలను జంటని కూడా కూల్చినటువంటి వాడు కూడా. అర్జున వృక్షాలంటే మధ్య వృక్షములు అని అర్థం. ఆ మధ్య వృక్షములలో ఉండేటటువంటి గంధర్వులిద్దరికీ కూడాను శాప విమోచనాన్ని కలిగించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అటువంటి మహావిష్ణువును, అలాగే సూర్యుని యొక్క కిరణాలను తన యొక్క సుదర్శన చక్రముతో అడ్డుకోగలిగినటువంటి శక్తి సంపన్నుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని
నేను నిరంతరము ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి పోతన గారు ఈ పద్యం ద్వారా మనకి తెలియచేయడం అనేటటువంటిది చేశారు. శీలికి నితిశాలికి వశీకృత శూలికి బణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్తి ఘోర నీరద విముక్త శిలాహత గోపికాపాలికి వర్మధర్మ పరిపాలికి అర్జున భూజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్. అటువంటి ఆ విష్ణువునకు నేను కైమోడ్పులు అర్పిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఎటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఉన్నతమైనటువంటి సౌశీల్యము కలిగినటువంటి వాడట. అలాగే బాణాసురుణ్ణి వంటి వాళ్ళని కూడా సంహరించినటువంటి వాడట. అలాగే నీతిశాస్త్రము తెలిసినటువంటి వాడట. అలాగే ఇంద్రాది దేవతలందరినీ కూడాను తన చెప్పు చేతలలో పెట్టుకున్నటువంటి వాడట. అలాగే సూర్యుని యొక్క కిరణములను కూడా తన యొక్క విష్ణు చక్రముతో ఆపగలిగినటువంటి శక్తి సంపన్నుడు ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మతత్వమైనటువంటి విష్ణుతత్వానికి నేను కైమోడ్పులు అందిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట ఆయన. అలా తర్వాత శ్రీ మహావిష్ణువుని వర్ణన పూర్తి చేసుకున్న తర్వాత ఆయన బ్రహ్మదేవుని కూడా ప్రార్థించాడు. ప్రారంభ దశలోనే బ్రహ్మదేవుని కూడా ప్రార్థించాడు. ఏమని బ్రహ్మదేవుని స్తుతించాడయా అంటే, ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతానికరనేతకు కల్మష చేతకున్ నత్రాతకు ధాతకుం నిఖిల తాపసలోక శుభప్రదాతకం ఆతద సేవసేసద సమస్త చరాచరభూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతానికరనేతకు కల్మషజేతకు నత్రాతకు దాతకు నిఖిల తాపసలోక శుభప్రదాతకు. అటువంటి బ్రహ్మదేవుని నేను స్తుతి చేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ చరాచర సృష్టి జగత్తునంతటిని కూడా సృష్టించేటటువంటి వాడు బ్రహ్మదేవుడే కదండి. సృష్టికర్త బ్రహ్మ కదా. ఆ బ్రహ్మను నేను సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాడు. అలాగే భారతీ హృదయ సౌఖ్య విధాతకు బ్రహ్మదేవుని యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవికి విధాతగా నిలిచినటువంటి ఆ బ్రహ్మదేవునకు, అలాగే వేదరాశి నిర్ణేతకు వేద సంహితను వేదములన్నింటినీ కూడా ఋగ్యజు సామ వేదములన్నింటినీ కూడాను నిర్దేశించినటువంటి వాడు బ్రహ్మదేవుడు. అటువంటి బ్రహ్మదేవునకు, అలాగే దేవతానికరనేతకు దేవతలందరినీ కూడాను వారందరికీ కూడా నాయకుడైనటువంటి వాడు నికరనేత అని అంటున్నాడు. ఆ దేవతలందరికీ కూడా నాయకుడైనటువంటి వాడు. అలాగే కల్మష చేతకున్ కల్మషాలన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి వాడు బ్రహ్మదేవుడు. మానవుని యొక్క హృదయంలో ఉండేటటువంటి కల్మషాలన్నింటినీ కూడా నాశనం చేసేటటువంటి వాడు బ్రహ్మదేవుడు అటండి. అటువంటి బ్రహ్మదేవునికి నేను స్తుతి చేస్తున్నాను అంటున్నాడు. అలాగే వేదాలను నిర్ణయించినటువంటి వాడు, దేవతల సమూహానికి నాయకుడు, కల్మషాలను పోగొట్టేటటువంటి వాడు, అటువంటి ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. ఎవరైతే బ్రహ్మదేవునికి నమస్కరిస్తారో వాళ్ళ యొక్క కష్టాలన్నింటినీ కూడా తీరుస్తాడటండి ఆయన. అలా కష్టాలను నిర్మూలించేటటువంటి బ్రహ్మదేవునికి నేను నమస్కరిస్తున్నాను. అలాగే మహర్షి లోకాలకన్నింటికీ కూడాను శుభాలను అందించేటటువంటి ఆ బ్రహ్మదేవునికి కూడా నేను నమస్కరిస్తున్నాను అంటున్నాడు ఈ పద్యం ద్వారా. అంటే బ్రహ్మదేవుడు సృష్టి కర్త కదండి. ఆయన సృష్టి చేసేటటువంటి వాడు బ్రహ్మదేవుడు.
ఆ బ్రహ్మదేవుడు ఎలాంటి వాడయా అంటే లోక కళ్యాణం కోసం ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా చేస్తాడు కూడాను. అటువంటి బ్రహ్మదేవునికి నేను మనఃపూర్వకంగా స్తుతి చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు పోతన గారు. అలాగే పరమశివుని కూడా ఆయన శివస్థుతి చేశాడు. ఏమిటయా అదంటే, వాలిని భక్తి మొక్కెద, వాలిన భక్తి మొక్కెద, నవారిత తాండవ కేలికిన్, దయాశ్వాలికి సూలికిన్, శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్, బాలశశాంకమౌళికి కపాలికి, మన్మద గర్వ పర్వతోన్మూలికి, నరదాది ముని ముఖ్య మనస్సరసిరీరుహాలికిన్. వాలిన భక్తి ముఖ్యద నవారిత తాండవ కేళికిన్, దయాశాలికి సులికిన్, శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్, బాలశశాంక మౌళికి కపాలికి, మన్మథ గర్వ భర్వతోన్మూలికి, నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్. ఈశ్వరుడు ఎప్పుడూ కూడాను తాండవ నాట్యం ఆడుతూ ఉంటాడట. తాండవ నాట్యం ఎందుకు ఆడతాడా అంటే, తాను చేసినటువంటి లయ కార్యక్రమంలో నిరంతరము అతను విజేతగా నిలవడం వలన ఆయన నిరంతరము నాట్యం చేయడం అనేటటువంటిది చేస్తాడట. ఏమిటయా ఆయన చేసేటటువంటి నాట్యము అంటే, తాండవ నాట్యం చేయడం అనేటటువంటిది చేస్తాడట. ఆయనకి స్వభావంగా ఆయన చేతిలో ఎప్పుడు కూడా శూలం ఉంటుంది, అందుకనే శూలి అంటారు ఆయన్ని. ఆ శూలాన్ని ధరించి ఉన్నాడట. అలాగే అటువంటి పరమేశ్వరుడు ఎంత గొప్పవాడయ్యా అంటే, పార్వతీదేవి ముఖపద్మమునకు సూర్యుని వంటి వాడట. అలాగే చంద్రరేఖను శిరస్సు మీద ధరించినటువంటి వాడట. అలాగే కపాలములను మాలగా ధరించినటువంటి వాడట. మన్మధుని గర్వాన్ని అణిచివేసినటువంటి వాడట. నారదాది మహామునుల మనస్సులపై వాలినటువంటి పద్మాలనేటటువంటి తుమ్మెదల వంటి వాడట ఆయన. అలాగే అటువంటి పరమేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. అంటే నారద మహర్షి నిరంతరము దైవధ్యానం చేస్తూ లోకాలన్నింటినీ కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆయన. ఎప్పుడు కూడా ఎక్కడ చోట ఒక చోట కాలు నిలవదు ఆయనకి. ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే అనుకుంటారు, కానీ అందరూ దాని వలన లోక కళ్యాణం జరుగుతుందనేటటువంటి విషయాన్ని మాత్రం గ్రహించరు. కలహప్రియుడు అంటారు ఆయన. ఆ కలహప్రియుడేనే కానీ ఆయన ఆ కలహం వలన లోక కళ్యాణం జరుగుతుంది. ఆయన యొక్క కలహ కారణానికి లోక కళ్యాణమే ప్రధానమైనటువంటి అంశం. అటువంటి ఆ ప్రధానమైనటువంటి అంశం వలననే ఆయన కలహకారకుడయ్యాడట. అటువంటి నారదునికి నిరంతరము కూడా దృష్టిని ప్రసాదించేటటువంటి వాడు, ఆయన యొక్క గమనాన్ని నిర్దేశించేటటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి అటువంటి పరమేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు పోతన గారు. వాలిన భక్తి ముఖ్యధనవారిత తాండవ కేలికిన్, దయాశాలికి శూలికిన్, శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్, బాలశశాంకమౌళికి కపాలికి, మన్మద గర్వ పర్వతోన్మూలికి, నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్. అటువంటి పరమేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి పరమేశ్వర యొక్క స్తుతిని కూడా చేశారు ఇక్కడ పోతన మహాకవి. అలాగే పరమాత్మ ఎన్ని అవతారాలను ఎత్తాడు, ఆ అవతార తత్వాన్ని గురించి చక్కగా వివరించడం అనేటటువంటిది చేశారండి పోతన గారు. ఈయన పోతన గారు ప్రతిపాదించినటువంటిది ఏకవింశతి అవతారములు, మొత్తం 21 అవతారాలని
పోతన గారు చెప్పడం అనేటటువంటిది చేశారు. కానీ మనకు తెలిసినటువంటివి కేవలం దశావతారములు అనేటటువంటిదే లోకంలో ప్రాచుర్యం పొందినటువంటిది. ఆ దశావతారములతో పాటుగా ఇంకా ఏకాదశావతారములను కూడా ఈయన జోడించి చెప్పడం అనేటటువంటిది చేశాడు. మొత్తము ఏకవింశతి అవతారములుగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతార తత్వాన్ని గురించి పోతన్న గారు చెప్పడం అనేటటువంటిది చేశారు. అవి ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు చూద్దాం. శ్రీ మహావిష్ణువు మొత్తము 21 అవతారాలు ధరించారనుకున్నాం కదా. మొట్టమొదటిది శ్రీమన్నారాయణుని యొక్క దివ్య స్వరూపము. రెండవది భూమిని రక్షించుటకు ఆయన వరాహ అవతారాన్ని ధరించడం అనేటటువంటిది రెండవ అవతారం. మూడవది నారదుడిగా ఆయన జన్మించడం అనేటటువంటిది. నాలుగవది నరనారాయణ అవతారం అనేటటువంటిది. ఐదవది కపిలావతారం. ఈ కపిలావతారాన్ని ధరించి సాంఖ్యాన్ని ఉపదేశించడం అనేటటువంటిది చేశాడట ఆయన. సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానోపదేశం చేయడానికి ఆయన కపిల అవతారాన్ని ధరించడం అనేటటువంటిది చేశాడు. అలాగే అనసూయకు అత్రి కుమారునిగా జన్మించి అలర్కునకు సూర్యునికి ఆత్మవిద్యలను చెప్పినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అలాగే ఆకూతి రుచికి కుమారునిగా జన్మించి యజ్ఞసేన అనేటటువంటి పేరుతో జన్మించి ఆయన లోకాలను రక్షించడం అనేటటువంటిది చేశాడు. యజ్ఞుడు అనేటటువంటి పేరుతో జన్మించి ఆయన లోకాలను రక్షించడం అనేటటువంటిది చేశాడు. అలాగే మేరుదేవికి, నాభికి, ఈ వీరిద్దరికీ కూడాను ఉరుక్రముడు అనేటటువంటి పేరుతో జన్మించి పరమహంస మార్గాన్ని వివరించడం అనేటటువంటిది చేశాడు. అది 8వ అవతారం. ఇక 9వ అవతారము పృథు చక్రవర్తిగా పుట్టి భూమిని గోవుగా చేసుకొని సమస్త సృష్టిని సృష్టించడం అనేటటువంటిది చేశాడు. అది 9వ అవతారము. ఇక 10వ అవతారము మీనావతారం, మత్స్యావతారం అన్నమాట. అలాగే 11వ అవతారము క్షీరసాగర మదనమును ధరించినటువంటి కూర్మావతారం. క్షీరసాగర మదనములో మందర పర్వతాన్ని తీసుకొని వచ్చి ఆ పాల సముద్రాన్ని చిలుగుతూ ఉంటారు. వాసుకిని తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని కబంగా చేసుకొని ఆ క్షీర సముద్రాన్ని చిలుకుతున్నటువంటి సమయమున ఆ మందర పర్వతము బరువు తట్టుకోలేక సముద్రంలో మునిగిపోతూ ఉన్నదట. క్షీర సముద్రంలో మునిగిపోతూ ఉందట. అటువంటి సమయమున తన యొక్క వీపుని ఆ పర్వతానికి అడుగున నిలిపి ఆ పర్వతాన్ని మునిగిపోకుండా చేసి క్షీరసాగర మదన కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అక్కడ నుంచే సృష్టి మొత్తం సూర్యచంద్రాదులు, కల్పవృక్షము, కామధేనువు, లక్ష్మీదేవి, సూర్యచంద్రులు అందరూ కూడా దానిలో నుంచే పుట్టుకురావడం అనేటటువంటిది, సృష్టి క్రమం అనేటటువంటిది జరగడానికి మూలకారకుడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అని చెప్తున్నాడు. ఇక 10వ అవతారము 11వ అవతారం అయిపోయింది కదండి. 12వ అవతారము క్షీరసాగర మదనములో ధన్వంతరి అవతారం ఎత్తి అమృత కలశాన్ని లోకాలకన్నింటికి కూడా అందించినటువంటి దేవతలకు అందించాడు. ధన్వంతరి రూపంలో దేవతలకి అమృతాన్ని అందించడం అనేటటువంటిది చేశాడు. అలాగే 13వ అవతారములో మోహిని రూపాన్ని ధరించి ఆ అమృతము దేవతలకు మాత్రమే అందేటట్లుగా చేయడానికి ప్రయత్నం చేశాడు. 14వ అవతారము నరసింహ అవతారము హిరణ్యకశిపుని సంహరించడం అనేటటువంటిది చేశాడు. అంటే ఎప్పుడైతే అధర్మము పెచ్చుపెరుతూ ఉంటుందో అప్పుడు మహావిష్ణువు అవతారాన్ని ధరించడం అనేటటువంటిది చేస్తాడనమాట. ఇక వామనావతారము ధరించి బలిచక్రవర్తిని పాతాళానికి అధిపతిగా చేయడం అనేటటువంటిది చేస్తాడు. ఇక 16వ అవతారం పరశురామ అవతారం ధరించి 21 మార్లు క్షత్రియులందరినీ కూడా నాశనం చేయడం అనేటటువంటిది చేశాడు. ధర్మం తప్పినటువంటి క్షత్రియులను నాశనం చేయడం అనేటటువంటిది చేశాడు. ఇక 17వ అవతారములో వ్యాసునిగా జన్మించి వేద శాఖలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది చేశాడు. అందుకని వ్యాస భగవానుడు అంటారు. అసలు భగవంతుడు అనేటటువంటి పేరే విష్ణుమూర్తి వలనే వచ్చిందట. అలా వ్యాస భగవానుడుగా అవతరించడం అనేటటువంటిది చేశాడు. ఇక 18వ అవతారం రామావతారం. ఈ రామావతారం అయిన తర్వాత
బలరామకృష్ణుల అవతారం భూభారాన్ని తగ్గించడానికి కురుక్షేత్ర సంగ్రామాన్ని జరిపించడం అనేటటువంటిది చేశాడు. 20వ అవతారం బుద్ధావతారం. గౌతమ బుద్ధునిగా అవతరించి బోధనలు చేయడం అనేటటువంటిది చేశాడు. ఇక 21వ అవతారము కల్కి అవతారము. ఈ కల్కి అవతారము రాబోయేటటువంటి అవతారము. అంటే కలియుగ అంతముకు సంబంధించినటువంటి విశేషాలకు సంబంధించినటువంటిది కల్కి అవతారం. ఈ కల్కి అవతారం వచ్చిన తర్వాత కలియుగం అనేటటువంటిది అంతమైపోతుంది అని చెప్పడం అనేటటువంటిది చెప్తారు పెద్దలందరూ కూడాను. ఇలా ఈ విషయాలన్నింటినీ కూడాను పోతన గారు చక్కగా ఒకదాని తర్వాత ఒకటి మనకి చెప్పడం అనేటటువంటిది చేశారు. ఇక తర్వాత కురుక్షేత్ర సంగ్రామం అనేటటువంటిది పూర్తయిపోయింది. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోతాడు. గాంధారి ధృతరాష్ట్రులు ఇద్దరు కూడాను దేహత్యాగం చేయడం అనేటటువంటిది చేస్తారు. ద్వారకలో శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందడం అనేటటువంటిది జరుగుతుంది. ఉత్తర గర్భాన పరీక్షిన్ మహారాజు జన్మించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ధర్మరాజు పరీక్షితునకు రాజ్యభారం అప్పగించి మహాప్రస్థానానికి తరలిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే పరీక్షిన్ మహారాజు పెద్దవాడైన తర్వాత రాజ్య బాధ్యతలను తీసుకున్న తర్వాత ఒకానొక రోజున వేటకి వెళ్ళి అక్కడ శమీక మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకొని శమీకుని పలకరించడానికి ప్రయత్నం చేస్తాడు. నాయనా, నేను ఈ దేశానికి రాజును, వేట చేసి అలసిపోయి ఉన్నాను, నాకు దాహంగా ఉన్నది, మంచినీరు ఇప్పించవయ్యా అన్నాడట. కానీ ఆ శమీకుడు అప్పటికి పరిపూర్ణమైనటువంటి ధ్యానస్థితిలో ఉన్నాడు. ఈయన మాటలాగా ఆయన ఏమీ వినిపించలేదు. ఆయనకి కోపం వచ్చింది. రాజు కదా, దర్పాన్ని ప్రదర్శించాడు. వెంటనే వీడిని ఏం చేయాలా అని అనుకున్నాడట. అటు ఇటు చూశాడట. చచ్చిపోయినటువంటి పాము పడిపోయి ఉన్నదట. ఆ పాముని తీసి శమీకుని యొక్క మెడలో వేసి అవతలకు వెళ్ళిపోయాడట. కాసేపటికి ఆ శమీకుని యొక్క కుమారుడు శృంగి వచ్చాడట. ఎవడురా మా నాన్నని ఈ విధంగా అవమానించినటువంటి వాడు 7 రోజుల్లో తక్షకుని యొక్క కాటుకి బలై మరణిస్తాడు అని శాపం ఇవ్వడం అనేటటువంటిది చేశాడట. శమీకుడు కాసేపునాక మేల్కొని జరిగిందంతా తెలుసుకొని, ఎంత తప్పు చేశావురా, ఆయన వర్ణధర్మాన్ని రక్షిస్తూ మన దేశాన్ని కాపాడుతున్నటువంటి రాజు ఆయన, అటువంటి వాడిగా నీవు శాపం ఇచ్చింది, వెంటనే వెళ్ళి నీ శాప విషయాన్ని గురించి ఆయనకి చెప్పు అని చెప్పేసి అని అంటాడు. వెంటనే ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళి శృంగి వెళ్ళి పరీక్షిన్ మహారాజుకి తాను శాపం ఇచ్చినటువంటి విషయాన్ని వివరించడం అనేటటువంటిది చేస్తాడు. అలా ఆ శాపం విన్న తర్వాత ఒక్కసారిగా పరీక్షిన్ మహారాజు భయకంపితుడైపోతాడు. ఏమిటి ఇలాంటి పరిస్థితి అని చెప్పేసి అనుకుంటాడు. వెంటనే తన వారిని అందరినీ కూడా పిలిపిస్తాడు. ఏమిటని ఎవరు ఏమీ చెప్పలేకపోయారు. చివరికి ఆయన, నేను 4 రోజులలో తక్షకుని యొక్క కాటుకి బలై మరణించిపోతాను, ఈ లోపే నాకు మోక్షాన్ని ప్రసాదించేటటువంటి శక్తి కలిగినటువంటి మహానుభావులు ఎవరు అని చెప్పేసి అని అడిగారట. ఎవ్వరూ ముందుకు రాలేదట. అటువంటి సమయమున శుకమహర్షి అక్కడికి వచ్చి, నాయనా నువ్వేం కంగారు పడద్దు, నీకు 4 రోజులలో మోక్షము కలిగించగలిగినటువంటి భాగవతాన్ని నీకు బోధిస్తాను. అది విన్న వారందరికీ కూడాను మోక్షం ప్రాప్తిస్తుంది, మోక్షగాములవుతారు. కాబట్టి నువ్వు ఎటువంటి దిగులు చెందొద్దు అని చెప్పేసి ఆయన ఓదార్చడం అనేటటువంటిది చేసి 4 రోజులలో ఆయనకి భాగవత పురాణాన్ని వివరించడం అనేటటువంటిది చేశాడటండి. అలా ఏ విధంగా శుక మహర్షి 7 రోజులలో పరీక్షిన్ మహారాజుకి భాగవత బోధన చేసి మోక్షాన్ని ప్రసాదించాడు అనేటటువంటి విషయంతో
భాగవత కథ అనేటటువంటిది ప్రారంభమవుతుంది. మనం రేపు ఆ విశేషాంశాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి. నమస్తే.